ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం తీక్షణదారాయ విద్మహే ఐం క్లీం సౌః హసక హల క్లీం హ్రీం క్లీం త్రిమూర్త్యాత్మకాయ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో ఖడ్గ ప్రచోదయాత్. ఇది పంచదశి ఉంది, గాయత్రి ఉంది, తర్వాత కొన్ని ప్రణవములు ఉన్నాయి, ఓ నిరాకార నిర్గుణ పరబ్రహ్మం కూడా ఉన్నది. దీనిని కొన్ని గురు పరంపరలో ప్రత్యంగిరాలో ఒక కృత్యం ఉంది, రోజు చెప్తున్నట్టుగా ఈ కృత్యం కొంతమంది ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు. దేనికి చేస్తారేంటని చెప్తాను. ముందు కలిపే విధానం చూద్దాం. ఈ మంత్రం చేసుకుని ఇది చేసుకుంటారు. ఇది 108 కూడా చేసుకోవచ్చు. ఏనో శివానః పందానః పరాయంతి పరావతం తైర్దేవీ రాత్ర్యాః కృత్యానో గమయహ్వామీను కృంతయే. దీని అర్థమైందంటే, ఎవరైనా శ్రీ విద్యాపరంగా కౌలాచారమని వామాచారమని నానా భ్రష్టత్వమైన ఆచారాలతో శృతి విరుద్ధముగా వాడికై వాడు అవతల వాడిని ఏదో చేద్దాం ఈ మంత్రాల ద్వారా అనుకొని అజ్ఞానం అవిద్యతో ఏదైనా తంత్రాలు మంత్రాలు శబ్దాలు లాంటివి నా మీద ప్రయోగిస్తే నేను శ్రీ విద్యలో పంచదశి గాయత్రితో సమానమైన పరమాత్మ సగుణాకార పరబ్రహ్మని నిరాకార పరబ్రహ్మని రెండు కలిపిన మంత్రం చేస్తున్నాను. ఆ యదవ సపరివార సమేతముగా ఖండాలుగా ముక్కలుగా హుంపట్ స్వాహ అని చెప్పటం అన్నమాట. అంటే కొంతమంది అజ్ఞానం అవిద్యతో మేము కౌలాచారం అండి, అబ్బో టాప్ అండి, వేదాలకు అతీతం, శబ్దాలు తెలియని వాడు అజ్ఞాని అవిద్యాపడు మాట్లాడుతుంటాడు. అవన్నీ కూర్చొని మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శ్రీ విద్యోపాసన పరుడు సవ్యసాచి, నేను సవ్యసాచిని. హోమం చేశాను, కొంతమంది చెరువు వేయటానికి పెట్టుకున్నాను. ఆ క్రియల్లో నాకు డిస్టర్బెన్స్ అయ్యి నాకు నచ్చక అంతటితో ఆ విషయం ఆపేస్తున్నా. నేను ఒక చేత్తో చెరువు వేస్తూ ఒక చేత్తో మాల తిప్పుతూ మంత్రం చేశాను. అది శ్రీ విద్యోపాసన. మీరు కూడా అలా చేస్తారు, శృతులు ఒప్పుకుంటాయి. కాబట్టి నమ్మండి, మిమ్మల్ని మీరు డెవలప్